హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కెనడాకి ఫ్లై అయ్యే వీడియో. చాలామందికి ఫస్ట్ టైం ట్రావెల్ అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. నాకు కూడా చాలా ఏం చేయాలో అర్థం కాలేదండి. మనకు జర్నీ ఈజీగా టెన్షన్ లేకుండా ఉండాలి అంటే మొదటగా మీరు ఇంటి నుండి వెళ్ళేటప్పుడే మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోవాలి. పాస్పోర్ట్, కెనడా వీసా, ఫ్లైట్ టికెట్, బోర్డింగ్ పాస్, ఫారెన్ కరెన్సీ ఇవన్నీ ఒక ఫైల్లో పెట్టుకోవాలి. ఎయిర్పోర్ట్లో మళ్ళీ చూపించాల్సి వస్తుంది. ఇవి ఫోన్లో కూడా సేఫ్గా ఉంచుకోవాలి. ఎయిర్పోర్ట్ చేరుకోవడం. మీ ఫ్లైట్ టైం కనీసం 4 గంటల ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. నా ఫ్లైట్ టైం 9:50 PM ఉండింది. నేను 5 PM వరకు అక్కడ ఉన్నానండి. ఎంట్రీ గేట్ దగ్గర వద్ద సెక్యూరిటీ మీ పాస్పోర్ట్ మరియు టికెట్ చెక్ చేసి లోపలికి అనుమతిస్తుంది. చెక్ ఇన్ కౌంటర్. ఇప్పుడు తర్వాత ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళాలి. అక్కడ మీరు లగేజ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, లగేజ్లో ఏముంది లాంటి. తర్వాత పెద్ద సూట్ కేసులు వాళ్ళు తీసుకుంటారు. మీరు చేతిలో హ్యాండ్ లగేజ్ మాత్రమే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇమిగ్రేషన్ సెక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ ఆఫీసర్ మీ పాస్పోర్ట్, వీసా, టికెట్ చెక్ చేస్తారు. కాన్ఫిడెంట్గా ఉండు, స్మైల్తో మాట్లాడండి. సాధారణంగా అడిగే ప్రశ్నలు ఏంటంటే ట్రావెల్ పర్పస్ ఏంటి, ఎక్కడ స్టే అవుతారు, ఎప్పుడు తిరిగి వస్తారు. తర్వాత పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ముందుకు పంపిస్తారు. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మీరు డిపార్చర్ ఏరియాలోకి వెళ్ళాలి. ఇది మనం ఇప్పుడు ట్రావెల్ చేసేది డ్యూటీ ఫ్రీ ఏరియా అండి. ఇక్కడ కాఫీ తాగొచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా సీట్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. స్క్రీన్ మీద మీ గేట్ నంబర్ మరియు బోర్డింగ్ టైం చూసుకోవాలి. సాధారణంగా బోర్డింగ్ ఫ్లైట్ టైంకి 1 గంట ముందే మొదలవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి ఎమిరేట్స్ ఎయిర్బస్ 380 ఎకనామిక్ క్లాస్ అండి. సో నా గేట్ నెంబరు 25B. నేను అక్కడికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాను. గేట్ నెంబర్ అనౌన్స్ తర్వాత అక్కడికి వెళ్ళి మీ బోర్డింగ్ పాస్ మరియు పాస్పోర్ట్ చూపించాలి. వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత మీరు ఎయిర్ క్రాఫ్ట్కి వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకా నాకు కెనడా ట్రిప్ ఆరంభమైందండి. నాది ఫస్ట్ టైం కాబట్టి ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యానండి. ఎంట్రన్స్ లో ఎయిర్ హోస్టెస్ బిగ్ స్మైల్ తో వెల్కమ్ చెప్పారు. ఫ్లైట్ లో ఎంటర్ అయ్యాను. బోర్డింగ్ పాస్ లో ఉన్న సీట్ నంబర్ ప్రకారం నా సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నా దగ్గర ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే పెట్టుకున్నాను. టేక్ ఆఫ్ కి ముందు ఎయిర్ హోస్టెస్ మనకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మన ముందున్న స్క్రీన్ పైన కూడా చూపిస్తారు. దయచేసి జాగ్రత్తగా గమనించాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్, లైఫ్ జాకెట్, ఆక్సిజన్ మాస్క్ వంటివి ఎక్కడ ఉన్నాయో
అవన్నీ తెలుసుకోవాలి. నేను కూడా సీట్ బెల్ట్ వేసుకున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ సేఫ్టీగా జరిగింది. టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ టైంలో చెవులు బ్లాక్ అవ్వచ్చు అని అంటారు, కానీ నాకు అలా ఏం జరగలేదు. ఒకవేళ అలా అయితే వాటర్ కానీ చాక్లెట్ కానీ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. నాది విండో సీట్ కాబట్టి నిద్రపోకుండా అలా బయటకు చూస్తూ వ్యూస్ అన్ని చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి సీటు వెనుక స్క్రీన్ ఉంటుంది. సినిమాలు, సాంగ్స్, మ్యాప్స్ చూసుకోవచ్చు. హెడ్ ఫోన్స్ ఇస్తారు, వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం వెళ్ళే దేశానికి సంబంధించిన టైం, లొకేషన్ లైవ్ మ్యాప్స్లో చూసుకోవచ్చు. లాంగ్ ఫ్లైట్స్లో కంఫర్ట్ కోసం నెక్ పిల్లో, ఐ మాస్క్, ఎయిర్ ప్లగ్స్ ఇస్తారు. అవన్నీ వాడుకోవచ్చు. ఎమిరేట్స్ ఫ్లైట్లో వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఫైనలీ నియర్లీ 20 hours జర్నీ తర్వాత కెనడాలో ల్యాండ్ అవ్వబోతున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను వెళ్ళింది ఏప్రిల్ మంత్లో. సో ఆ టైంలో అక్కడ స్నోఫాల్ ఉండదు, అది సమ్మర్ సీజన్. టొరంటో ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దగా, చాలా బాగుందండి. ఇదండి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ టు కెనడా, దట్ టు అలోన్. కొంచెం టెన్షన్గా ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కెనడాలో తిరిగిన ప్లేసెస్, అక్కడ చూసిన అన్ని, విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ నా యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను. మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
కెనడా ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. అక్కడ ఆఫీసర్స్ మీ పర్మిట్, అడ్రస్, స్టడీ ఆర్ వర్క్ పర్పస్, మీరు వచ్చే పర్పస్ గురించి అడుగుతారు. ఆ తర్వాత లగేజ్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడమే. మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ హైదరాబాద్ టు కెనడా ఇలా జరిగిందండి. ఇట్ వాస్ ట్రూలీ అన్ఫర్గెటబుల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.